వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్. చిత్తూరు జిల్లా కుప్పంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పెద్ద బంగారు నత్తం గ్రామస్తుల డిమాండ్. చదువుకు పేదరికం అడ్డు కారాదు, భవిష్యత్తులో పేదలకు పేద విద్యార్థులకు చేయూతనిస్తా జూనియర్ సివిల్ జడ్జి తేజస్విని. ఇల్లంతులో సందడి చేసిన డి డాన్స్ షో 2024 విన్నర్ జాను లిరి ఘనంగా సన్మానించిన దండు సారయ్య. హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి, దండు సారిక ఆలియస్ సారయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు టేబుల్ టెన్నిస్ అధ్యక్షుడు కోడం అజయ్ అన్నారు. స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సోమవారం పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, లక్ష్యం దిశగా ముందుకు సాగాలని, గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్ ప్రదానం చేశారు. చాలా స్పోర్టివ్ గా తీసుకొని అందరూ ఉత్సాహంగా పాల్గొనేటట్టు చేసిన పీఈటీ టీచర్లకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత ఫిట్గా ఉంటే మన మైండ్ అంత ఫిట్గా ఉంటుంది. దానికి ఏం చేయాలి? డైలీ మార్నింగ్ 5 o'clock లేచి గ్రౌండ్ అలవాటు చేసుకోవాలి. దానివల్ల మైండ్ ఏంటి, షార్ప్నెస్ వస్తుంది. బాగా మనము ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ఇప్పటి నుంచే మనం మౌల్డ్ చేసుకొని మన జీవితాన్ని ఆ విధంగా మీరు చేసినట్లయితే దానికి మీకు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క పీటీ సారు ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేషన్ ఉంటుంది. ఏది నేర్చుకోవాలన్నా, టేబుల్ టెన్నిస్ అన్నా ఏదైనా. మన ఖోఖోలో దాదాపు ఇక్బాల్ సార్ యొక్క శిష్యుడు మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడించడం జరిగింది. దానికి ఇక్బాల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. తనకు ఒక ఖోఖో అసోసియేషన్ తప్పనిసరి కొట్టాలని ఉంది. తప్పనిసరి మీ అందరం కృషి చేసి ఈసారి తప్పనిసరి ఇప్పిద్దామని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా సత్యం కూడా మరి రాష్ట్ర స్థాయిలో ఈసీ మెంబర్గా ఉన్నాడు. మీ అందరికీ ఈ టేబుల్ టెన్నిస్ అంటేనే సత్యం. ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లాలో టేబుల్ టెన్నిస్ అంటే సత్యం. కాబట్టి మీరు ఏదైతే ఈ టేబుల్ టెన్నిస్ లో ముందు చెప్పిన వక్తలు, అంతకుముందు చెప్పిన వక్తలు ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎప్పటికి కూడా మనం ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడైనా విజయానికి ఒక మెట్ అవుతుంది. అది మనం ఓడిపోయిన ఎప్పుడు నిరాశ చెందద్దు. నెక్స్ట్ దాన్ని స్టెప్ తీసుకొని మళ్ళీ విజయం వైపు పరిగెత్తాలి. కుప్పం నడిబొట్టున గల అంబేద్కర్ విగ్రహం ముందు కుప్పం ఎంఆర్పీఎఫ్ ఎంఎస్సీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, కుప్పం ఎంఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మురుగేష్లు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి అన్ని పార్టీలు, అన్ని కమిషన్లు మద్దతు ఇచ్చాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగ, పాపన్న మాదిగ, శాంతిపురం మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగ, జయప్ప, డీకేపల్లి మునికృష్ణ, శివాజీ, పలువురు తదితరులు పాల్గొన్నారు. Ambedkar.
వర్ధిల్లాలి కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి మానసిక మందాకృష్ణ మాదిగారి నాయకత్వం, వర్ధిల్లాలి మానసిక మందాకృష్ణ మాదిగారి నాయకత్వం. మా దేవునికి పులారం వేసి నివాళులు అర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా మా బాధ ఆవేదన 30 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేయడం మీకు తెలుసు. ఆ అలుపెరిగిన పోరాటం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీల్లో ఉండబడి ఉపకులాలకు సమన్యాయం కావాలనేసి ఉద్దేశంతోనే మేము దాదాపు 30 సంవత్సరాలుగా 3 శతాబ్దాలుగా మేము ఉద్యమం చేసిన విషయం సమాజానికి తెలుసు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలుసు. నిన్న మా సోదరులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మన హక్కుల్ని ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి 4 మండలాల ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కుప్పం మండలం ప్రెస్ మీట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము మనకు తెలిసిన విషయమే 30 సంవత్సరాల కాల పెరిగిన పోరాటం మహాజన నేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఒక కులానికే కాదు 59 ఉపకులాలకు సమన్యాయం జరగాలి. మమ్మల్ని గమనిస్తున్నటువంటి కుప్పం ప్రజలకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉద్యమ సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న మా సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అంతా ఐకమత్యంగా కలిసి ఉందాం, హక్కులు సాధించుకుందామని తెలపడం జరిగింది. దీనిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు మేధావి వర్గం కాబట్టి మీకు అన్నీ తెలిసిండొచ్చు, కాకపోతే మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలా. ఏమంటే రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆస్తి. ఈ ఆస్తిని అన్నదమ్ములైనటువంటి మనం సమంగా భాగాలు పెట్టుకోవాలా. అలా కాకుండా మీరు అంబేద్కర్ గారి ఆశయాలనే తూట్లు పడిసే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతంలోని సామాజిక న్యాయ పోరాటం అనే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ మాటకే విలువ ఇవ్వకుండా నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేసి ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే ఈనాడు దాదాపుగా 60 ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీలో మీరు ఎంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నిన్న విషయమే గమనిస్తే ఉపాధ్యాయులు మీలో కుప్పం మండలంలో ఎంతమంది వచ్చారు, ఇదే కుప్పం మండలంలో మా జాతి తరపున ఎంతమంది ఉపాధ్యాయులు. గువేరా ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో నిర్మాణం అవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా యూనిట్ పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని వారిని దర్శించుకున్నారు. దర్శకుడు ఎస్ఎన్ వర్మ, హీరో డాక్టర్ విశ్వాస్, ప్రముఖ నటులు వెంకీ, మంకీ, పంచు ప్రసాద్, సినిమాటోగ్రాఫిక్ సాయి, యూట్యూబర్స్ లక్కాకుల గౌతమ్ దర్శించుకొని అభిషేకం నిర్వహించారు. సినిమా యూనిట్ సభ్యులకు పూజారులు ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ సినిమా నిర్మాణం పూర్తి కావచ్చిందని, జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. సినిమా టైటిల్ అధికారికంగా త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో దైశవే నమః నమస్తే స్తనమనే బాహుభ్యామతే నమః యాతైషు శివనమః శివం బహుమతే నమః శివాశరవ్యా జాతమతయా నర్తమయా యాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశనే దయానస్తరువాశంతమయా గిరిశంతామజాగనే యాభిషంగిరిజందహస్తే విభరిజస్తవే శివాంగిరస్తదాం కుర్మాహికం సే పురుషం దిగదు శివేర్వదసాత్మాగిరి సాక్షావదామసే యథానస్రం లక్ష్మణం సమనాసదు అధ్యవోర్ధవత్తాః ప్రథమో దేవ్యో భజగు అహేవచ్చ సర్వాః శంభయన్ సర్వాః ఆస్యాధ్యాన్యః సూర్యస్తాంబరో అరుణతముఖస్వమంగళః ఏచే వాగ్ముద్రావిదో దక్షిణా సహస్రజో వైశాఖేణ ఈమహే అసయ్యావ సర్పద్రీలగ్రీవావలాహితః ఉతైనం గోపా అదృశన్నదన్హార్యః ఉదైనం విశ్వాభూతాదసదృశ్చామణయాత్నః నమో అస్మరీలగ్రీవాయ హస్రాక్షాయ మేధసే అథో ఏ అస్య సత్వానాహన్నేభ్యాకరణ్ నమః ప్రపంచధన్వనత్వభయోరాత్మయోర్జాం యాశ్చతే అస్మశమఃపరాతా భగవామవ అవదత్యధనస్మగం సహస్రాక్షిషే విశేష్య శల్యానాం ముఖాశివనస్మనాయ భవ విద్యంధనః కమర్దనాభిషద్యోగానభాగం ముదా అనేసన్నస్యేనవ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జిమ్ధామ్ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రాతికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదిక నిర్వహణపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ నియమావళిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కుప్పం పట్టణ పరిధిలోని సచివాలయ పురపాలక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి అర్జీదారుని సమస్యలకు సానుకూలంగా విని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, ఆర్థిక పరమైన సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోము, సురేష్, జగదీష్, శివ, టీడీపీ నాయకులు ఎంఆర్ సురేష్, పట్టణ పరిధిలోని సచివాలయ సిబ్బంది, పాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక SOP ఇచ్చారు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నేను మీకు గ్రూప్లో పెట్టాను, గౌరవ కౌన్సిల్ గ్రూప్లో పెట్టాను. దాంట్లో ఏం చెప్పాడు, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వమన్నాడు, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వమన్నాడు, ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. హ్యాండ్ హోల్డింగ్ అంటే మీకు అది ఎలా చేయాలి ఏంటనేది ఒక ట్రైనింగ్ లాగా, ప్రజలతో ఎలా మెలగాలి అనేది PS టు పర్సనల్ సెక్రటరీ టు ద CM సార్ హూ ఈజ్ రాజమౌళి సార్ క్లియర్గా కేటగారికల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ ద గ్రూప్, వార్డ్ సెక్రటరీస్ గ్రూప్, సచివాలయ సిబ్బంది, బిల్ కలెక్టర్స్, మేస్త్రీలు. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే విలేకరులు కూడా వచ్చాము. మిమ్మల్ని ఎందుకు పిలిచారు, తారీఖు నుంచి ఈ యొక్క రిడ్రసలు అత్యద్భుతంగా ప్రజల యొక్క సంతృప్త స్థాయి. పురపాలక సంఘం ఆఫీస్కి వచ్చినా, సచివాలయంకి వెళ్ళినా ఈ సమస్య పరిష్కారమే ఇంటికి వెళ్తాము. ఏది, వాళ్ళు కొండ మీద కోద్దామంటారు, అది కావు. అయ్యా నువ్వు కొండ మీద కోద్దామన్నావు, ఇదిగో కొండకాలంటే సమయం ఉదర్చి డీటెయిల్గా రాస్తాం. వాళ్ళు అడుగుతుంటారు, అద్భుతంగా చేద్దాం సార్, సాయంత్రానికి పురపాలక సంఘం సింగపూర్ అంటారు. చేద్దాం నాయన, ఇదిగో చేయాలంటే ఈ పనులు చేయాలని లిస్ట్ రాసి ఎండార్స్మెంట్ ఇటువే. వాళ్ళు అడుగుతారు, మనం ఏం చేయలేము. ఫైనాన్షియల్ ఇష్యూస్ అడిగినప్పుడు అయ్యా ఇది యువర్ సిన్సియర్లీ ఏవి రాజమౌళి IAS సెక్రటరీ టు HCM ఎవరంటే ఎవరు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెక్రటరీ. ఆయన పర్సనల్ సెక్రటరీ ద ఆనరబుల్ CM సార్. కలెక్టర్స్ని నిలబెడుతూ మన గ్రూప్లో వచ్చింది ఉత్తర్వులు, ట్రైనింగ్ ఇవ్వని, దాని గురించి మిమ్మల్ని పిలిచాను. సబ్జెక్ట్ స్ట్రెంథనింగ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్స్డ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే స్ట్రెంథనింగ్ ఆఫ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏదైతే ఈ యొక్క ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సిస్టమ్ ఉన్నదో దాన్ని ఇంకా బాగా సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్య ఉద్దేశం. డియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం కుప్పం పురపాలక సంఘంలో PGRS పై, పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్న్ సిస్టమ్ పై గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. స్టేక్ హోల్డర్స్తో సచివాలయ సిబ్బంది, మేస్త్రులు, శానిటరీ సెక్రటరీస్, మా గౌరవ కౌన్సిల్ ఆధ్వర్యంలో వాళ్ళకి చక్కగా హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ యొక్క పీజీఆర్ఎస్కి సోమవారం పూట లబ్ధిదారులు ఎవరైతే ప్రతి ఆఫీస్కి వస్తారో వాళ్ళ పట్ల గౌరవంగా హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళకు ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త మంచినీళ్ళు కాస్త టీ కూర్చునేదానికి ఒక కుర్చీ వేసి గౌరవంగా ట్రీట్ చేసి ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ కమిషనరు ఒక 2-3 నిమిషాల పాటు వాళ్ళ సమస్య విని ఫైనాన్షియల్ సమస్య అయితే కొన్ని సమయం తీసుకొని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా చేయగలిగి వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో మా సచివాలయ సిబ్బంది మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, స్టేక్ హోల్డర్స్ అందరూ పాల్గొన్నారు. ఇక నుంచి పురపాలక సంఘ పరిధిలో ప్రజల యొక్క సంతృప్త స్థాయిని పెంచేయడానికి నిరంతరం కూడా ప్రజల పట్ల సానుభూతితో ఎంపతితో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది. మా గౌరవ కౌన్సిలర్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం 2 అవర్స్ పాటు 10 to 12 2 అవర్స్ చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలతో ఎలా మెలగాలని కూడా సూచనలు ఇచ్చి పంపడం జరిగింది. ఇక నుంచి ప్రజల యొక్క సమస్యల పట్ల సానుభూతితో వాళ్ళ పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చే నెల మన పురపాలక సంఘంలో పర్యటించేలోపు ముఖ్యమంత్రి గారి దృష్టికి చిన్న సమస్యలు ఏవి కూడా అంటే పురపాలక సంఘ స్థాయిలో, కౌన్సిలర్ స్థాయిలో, సచివాలయ సిబ్బంది స్థాయిలో చేయగలిగినది చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళాలి. కానీ ఈ చిన్న సమస్యలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమం ఖచ్చితంగా మేము విజయవంతం అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అతి తక్కువ అర్జీలు మాత్రమే ఆయన వద్దకు వెళ్ళేటట్టుగా ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అది లైట్ కావచ్చు, కుళాయి కనెక్షన్ కావచ్చు, ఎక్కడన్నా చిన్న కలవట్ రిపేర్లు కావచ్చు, అవన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మా గౌరవ కౌన్సిల్ యొక్క సూచనలతో ముందుకెళ్తాము. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకాఫ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాము. నందికొట్కూరు రోడ్డు అభయగిరి నందుగల వెర్సీ హోమ్ చిన్నారులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేర్తారెడ్డి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాండ్యం నియోజకవర్గం గడ్డిఫేమ్ల మండలం చెనకపల్లె రెవెన్యూ గ్రామంలో సోలార్ ప్రాజెక్టు రాజకీయ పార్టీల జోక్యానికి అతీతంగా నిజమైన లబ్ధిదారులకు భూసేకరణ పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డిఫేమ్ల మండల నాయకులు మరియు గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన ట్రాన్స్జెండర్ దండు సారిక ఆహ్వానం మేరకు ఇల్లెందుకు విచ్చేసిన డి షో విన్నర్ జానులిరికి ఘన స్వాగతం పలికిన అభిమానులు అనంతరం పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగిస్తూ ఆర్ఆర్ కాలనీలోని దండు సారయ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జానులిరిని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ సారహ్యలు షాల్వెల్ కప్పి జ్ఞాపికతో జానులిరిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానులిరి డ్యాన్స్ పై ఉన్న మక్కువతో చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులు అవమానాలు భరించిందని, అయినప్పటికీ ధైర్యంతో డ్యాన్స్ పై మక్కువతో డ్యాన్స్ లో తన సత్తా చాటి డి విజేతగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా జానులేరి మాట్లాడుతూ దండు సారిక ఆధ్వర్యంలో కళాకారులను ప్రోత్సహించడం సన్మానించ గొప్ప విషయమని, కళ ఎవరి సొత్తు కాదని, ఎవరైనా సాధించాలనే లక్ష్యం ముందు అన్ని దిగదింపుడే అని ఆమె అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జానులేరి తల్లిదండ్రులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నమస్కారాలు. కళ ఎవ్వరి స్వత్తు కాదని నిరూపించుకుంది జానులేరి మై సిస్టర్. కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎంతో మంది కళాకారులు చాలా మంది వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్క కళాకారుడికి నేను ప్రోత్సహిస్తూ ఉంటా, ఎవరికైనా సపోర్ట్ చేస్తూ ఉంటా. అన్న ఇది లేదంటే నేను ముందుకుంటా. అలాంటి జాను మనకు దేవుడు పరిచయం చేసింది. జాను లేని నేను ఎప్పుడు మర్చిపోను. నాకు 2 చెల్లెళ్ళు, జానుతో 3 చెల్లెలని చెప్తున్నా ఈరోజు. ఫంక్షన్ లాగా నా కోసం మీరందరూ నిజంగా మా గోదావరికల్లో జరిగింది. బట్ దానికన్నా అక్క చేసింది ఇంకా వేరే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అన్న మీకు కూడా. ఒక్కసారి సార్కి అక్కకు ఒక్కసారి మీరందరూ క్లాప్స్ కొడితే నా తరఫున ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ డీ షోకి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. అంటే మనం ఫోక్ డాన్స్ కదా, వాళ్ళు అక్కడ రకరకాల స్టైల్స్ చేస్తారు, ఎలా చేస్తాను. ఫస్ట్ అక్కడికే ఫోన్ చేశాను, అక్క నాకు భయం అవుతుంది అక్క, ఎలా చేయాలంటే లేదు జాను నువ్వు చేయగలుగుతావు, నీ టాలెంట్ నీకు తెలియదు అని ఫస్ట్ చెప్పింది నాకు సారికక్క. నేను ఎప్పుడు భయపడ్డా లేదు నువ్వు విన్ అవుతావు ఆ మాట ఎప్పుడు అన్నదో కానీ నేను నిజంగా గెలిచానక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని, నువ్వు అన్నావు 3 చెల్లెళ్ళని, ఆ మాట ఎప్పటికీ అలాగే ఉండాలి. చిన్న చెల్లెగా మీరు అందరూ ఆదరించాలి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఎక్కువ మాట్లాడరాదు, ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే, అంటే ఒకటే చెప్పగలుగుతాను. ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఏం లేదు. మనలో ఏదైనా టాలెంట్ ఉంటే అది కంపల్సరీ చేయాలనుకుంటే చేయాలంటే, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఒక గోల్ అనుకున్నామంటే దాని ముందు మనం సాగిపోతూనే ఉండాలి కానీ ఆగిపోకూడదు. ఆగిపోయిందంటే ఇంకా నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఫస్ట్. ఎవరిని నమ్ముకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కంపల్సరీ మన డ్రీమ్ మనం చేరుకుంటాం. సో డ్రీమ్ ఫుల్ చేయాలంటే మనని మనం నమ్ముకోవాలి, ధైర్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని మిస్ అయినటువంటి సందర్భంగా మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ భువనగిరి. పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ హనుమంతరావు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగ్గా లేవని, పెరుగుకు బదులుగా మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేస్తున్నారని కేర్ టేకర్ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్కి షాగోస్ నోటీసులు జారీ. మెనూ ఏది? మెనూ షీట్ ఏది? మెనూ ఏది? అది పెరిగట్టవా? ఇంట్లో పెరిగట్టవా? నీళ్ళు పోయటం కాదు, మజ్జిగ
ఎందుకు ప్రభుత్వం 40 శాతం ఎందుకు పెంచిన వెయిట్ మనం తినటానికా? వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నావు ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెను ఏది మెను డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. వీ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్ నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు ఏం ఫోన్లు ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలియదు. ఐ సస్పెండెడ్ ఐ గివ్ షో కాన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.